హలో అండి. మనకి బ్రేక్‌ఫాస్ట్ అనగానే గుర్తొచ్చేది మొదటిగా ఇడ్లీయే గదా! సో, ఇడ్లీ అందరూ ఇష్టపడతారు. ఎవరికైనా ఈజీగా డైజెషన్ అవుతుంది. చిన్న పిల్లలకి కానీ, మనకు కానీ, పెద్దవాళ్ళకి కానీ. ఇంకా ఇడ్లీ అయితే రోజు గానీ, అప్పుడప్పుడు గానీ ఒకే రకంగా తినాలంటే బోర్ కదా! సో, అందుకని నేను ఈరోజైతే సజ్జలతో ఇడ్లీ చేశాను. మనం రాగులతో, జొన్నలతో కూడా చేసుకోవచ్చు. చూడండి ఎంత సాఫ్ట్‌గా వచ్చాయి. ఇలా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి. అంత సాఫ్ట్‌గా వచ్చాయి. రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇడ్లీలోకైతే సాంబార్ కాంబినేషన్ చేశాను. మా హస్బెండ్ ఫేవరెట్ అనమాట. ఇంక తనకి బ్రేక్‌ఫాస్ట్ పెట్టేసి ఇక్కడ బృంద లేవగానే తనకి వాటర్ తాగిచ్చేసి మ్యాంగో ఇస్తున్నాను. చాలా ఇష్టంగా తింటది మ్యాంగో. ఇప్పుడు సీజన్ గదా! చాలా దొరుకుతాయి. ఇంక ఈరోజైతే అన్ని పనులు కంప్లీట్ చేసుకొని మిరం పట్టిద్దామని చెప్పేసి అనుకున్నాను. ఇవైతే ఊరెళ్ళినప్పుడు 3 కిలోలు తీసుకొని అక్కడే ఎండబెట్టాము. చాలా చక్కగా ఎండిపోయాయి. బాగా ఎండలున్నాయి కదా! ఇంకా హైదరాబాద్ వచ్చిన తర్వాత తొడిమెలన్నీ తీసేసి ఇలా మిల్లుకైతే పట్టిచ్చేసాను. నాకు 3 కిలోలు తీసుకుంటే 2.5 కిలోల కారం అయితే వచ్చింది. ఇంక మనం పట్టించిన తర్వాత వేడిగా ఉంటది కాబట్టి ఒక నైట్ అంతా క్లాతేసి దాని మీద ఏసి ఆరబెట్టేసి ఇంకా మార్నింగ్ ఉప్పు కొద్దిగా కలిపేసి ఇలా జాడీల్లో అయితే పెట్టాను. జాడీలు లాస్ట్ ఇయర్ తీసుకున్నవండి. చాలా యూజ్ అవుతున్నాయి పచ్చడికి ఇలా కారాన్ని పెట్టుకోవడానికి. ఇంకొక క్లాత్ అయితే కట్టేసి పెట్టాను. ఏదైనా డస్ట్ పడకుండా ఉంటది కాబట్టి. ఇంకా ఇదైతే నాకు 1 ఇయర్ వరకే వస్తది. ఇంకా ఓల్డ్ ఇయర్‌ది గూడా ఉందనమాట. ఇంకా మిగతాదైతే ఇలా స్టోర్ చేశాను.